అందరికీ నమస్కారం. మనలో చాలా మందికి ఒక కల ఉంటుంది. అదేంటంటే పెద్ద పెద్ద నగరాల్లో ఉండే భారీ కమర్షియల్ బిల్డింగ్లలో మనకంటూ ఒక ఆస్తి ఉండాలి అని. కానీ అది చాలా మందికి ఒక కలలానే ఉండిపోతుంది కదూ. అయితే ఆ కలను నిజం చేసే ఒకే ఒక మార్గం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, హైదరాబాద్ హైటెక్ సిటీ లాంటి ప్రైమ్ లొకేషన్లో ఒక పెద్ద ఆఫీస్ స్పేస్కి మనం యజమాని అయితే ఎలా ఉంటుంది? అక్కడికి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలు అద్దెకు వస్తాయి, మనకు నెలనెలా అద్దె రూపంలో ఆదాయం వస్తుంటుంది. ఆ ఆలోచనే చాలా బావుంది కదా. కాని ఇక్కడే అసలు చిక్కొచ్చి పడుతుంది. అలాంటి ప్రాపర్టీ కొనాలంటే మాటలు కాదు, కోట్లలో పెట్టుబడి కావాలి. ఇది మనలాంటి సాధారణ ఇన్వెస్టర్లకు దాదాపు అసాధ్యం. మరి దీనికి పరిష్కారం లేదా? ఖచ్చితంగా ఉంది, అదే రీట్స్. సరే, ఇంతకీ ఈ రీట్స్ అంటే ఏంటి? అసలివి ఎలా పనిచేస్తాయి? ఇది చాలా మందికి తెలియని ఒక అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. దాని వెనకున్న కథేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. రీట్ అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. సింపుల్గా చెప్పాలంటే ఇది స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ రెండింటినీ కలిపిన ఒక హైబ్రిడ్ మోడల్ అన్నమాట. ఎంబసీ గ్రూప్, రహేజా కార్ప్ లాంటి పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలేం చేస్తాయంటే వాళ్ల ఆఫీస్ బిల్డింగ్స్, ఐటీ పార్కులను ఒక ట్రస్ట్ కిందకి తీసుకొచ్చి దాన్ని చిన్న చిన్న వాటాలుగా విడగొట్టి స్టాక్ మార్కెట్లో అమ్ముతాయి. అయితే దీంట్లో ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదేంటంటే సెబీ రూల్స్ ప్రకారం ఈ రీట్ ట్రస్ట్కి అద్దెల ద్వారా ఎంత ఆదాయం వస్తుందో అందులోంచి ఖర్చులు పోగా కనీసం 90% మళ్లీ మనలాంటి ఇన్వెస్టర్లకు డివిడెండ్ రూపంలో తిరిగి పంచేయాలి. ఇది కంపల్సరీ రూల్. ఓకే, ఈ కాన్సెప్ట్ ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే సురేష్ అనే ఒక ఇన్వెస్టర్ ఉదాహరణ తీసుకుందాం. అతని డబ్బు ప్రయాణం ఎలా సాగుతుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. అనుకుందాం, సురేష్ మైండ్స్పేస్ బిజినెస్ పార్క్స్ ఆర్ఈఐటి అనే దాంట్లో కొన్ని యూనిట్లు కొన్నాడు. ఈ ఆర్ఈఐటి కింద హైదరాబాద్, ముంబై, పూణేలలో పెద్ద పెద్ద ఐటీ పార్కులున్నాయి. మరి వాటిలో అద్దెకుండేది ఎవరో తెలుసా? ఫేస్బుక్, జేపీ మోర్గన్, క్వాల్కామ్ ఇలాంటి దిగ్గజ కంపెనీలన్నమాట. ఇప్పుడు చూడండి డబ్బు ప్రయాణం ఎలా ఉంటుందో. ముందుగా ఫేస్బుక్ లాంటి కంపెనీలు ప్రతీ నెల కోట్లల్లో అద్దె చెల్లిస్తాయి. ఆ డబ్బంతా మైండ్స్పేస్ ఆర్ఈఐటి ట్రస్ట్ దగ్గరికి వెళ్తుంది. వాళ్లు దానికయ్యే మెయింటెనెన్స్ ఖర్చులు తీసేసి మిగిలిన లాభంలో 90% ప్రతి 3 నెలలకొకసారి సురేష్ లాంటి ఇన్వెస్టర్ల బ్యాంక్ అకౌంట్లో డివిడెండ్గా వేస్తారు. ఎంత సింపుల్ ప్రాసెస్సో కదా. సరే, ఇప్పుడు మన ఇండియాలో మన స్టాక్ మార్కెట్లో ప్రస్తుతం ఏ రీట్స్ అందుబాటులో ఉన్నాయో ఓ లుక్కేద్దాం. అప్పుడే ఇన్వెస్ట్ చెయ్యాలనుకునే వాళ్లకి ఒక క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం చూస్తే మనకు ముఖ్యంగా 4 రీట్స్ కనిపిస్తాయి. ఎంబసీ ఆఫీస్ పార్క్స్, ఇది ఇండియాలోనే మొట్టమొదటి రీట్. తర్వాత మైండ్స్పేస్, బ్రూక్ఫీల్డ్ ఇండియా. ఈ మూడింటిలో ప్రధానంగా ఆఫీస్ స్పేస్లే ఉంటాయి. కానీ 4వది నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ మాత్రం చాలా ప్రత్యేకం. ఇది కేవలం మన సుజనా ఫోరం మాల్ లాంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పైనే ఫోకస్ చేస్తుంది. ఓకే, ఇంతసేపు థియరీ విన్నాం కదా. ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. ప్రాక్టికల్గా ఒక రీట్ యూనిట్ కొనాలంటే ఏం చెయ్యాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇది చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్. ముందుగా ఒక డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. మనం వాడే ట్రేడింగ్ యాప్లో నచ్చిన ఆర్ఐటీ పేరును సెర్చ్ చేయాలి. మనకు ఎన్ని యూనిట్లు కావాలో ఎంటర్ చేసి బై బటన్ నొక్కడమే. అంతే, క్షణాల్లో ఆ యూనిట్లు మన డీమ్యాట్ అకౌంట్లోకి వచ్చేస్తాయి. ఒక షేర్ ఎలా కొంటామో అచ్చం అలాగే. ఇక్కడొక గేమ్ చేంజింగ్ అప్డేట్ ఉంది. ఇది చాలా ముఖ్యం. ఇంతకుముందు రీట్స్ కొనాలంటే కనీసం 200 యూనిట్లు కొనాల్సొచ్చేది. అంటే దాదాపు 50,000 రూపాయలు పెట్టాలి. కానీ ఇప్పుడు ఆ రూల్ పూర్తిగా మారిపోయింది. కేవలం ఒక్క యూనిట్, అవును, సింగిల్ యూనిట్ కూడా కొనొచ్చు. దీనివల్ల చిన్న ఇన్వెస్టర్లకు కూడా ఇదొక గొప్ప అవకాశంగా మారింది. ఏ ఇన్వెస్ట్మెంట్కైనా 2 వైపులా చూడాలి. నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్టే లాభాలతో పాటు నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఆర్ఐటీఎస్ కూడా దీనికి మినహాయింపు కాదు. వాటి గురించి కూడా ఓపెన్గా మాట్లాడుకుందాం. లాభాల విషయానికొస్తే ముందుగా మనకు స్థిరంగా డివిడెండ్ రూపంలో ఆదాయం వస్తుంది. మన అద్దెదారులు గూగుల్, అమెజాన్ లాంటి పెద్ద కంపెనీలు కాబట్టి రిస్క్ చాలా తక్కువ. ద్రవ్యోల్బణం అంటే ధరలు పెరిగితే అద్దెలు కూడా పెరుగుతాయి. సో మన ఆదాయం సేఫ్. ఇక నష్టాల వైపు చూస్తే వర్క్ ఫ్రం హోమ్ కల్చర్ వల్ల ఆఫీసులు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. వడ్డీ రేట్లు పెరిగితే వీటి ధరలు తగ్గొచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం, ఇది షేర్లలాగా వేగంగా పెరిగే పెట్టుబడి కాదు, కాస్త నెమ్మదిగా పెరుగుతుంది.
సాధారణంగా చూసుకుంటే రీట్స్ ద్వారా ఏడాదికి సుమారుగా 6 నుంచి 8% వరకు డివిడెండ్ రాబడి వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, చాలా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఇదే ఎక్కువ. దీనికి తోడు మనం కొన్న యూనిట్ ధర పెరిగితే వచ్చే లాభం అదనం. మరి ఇంత మంచి ఇన్వెస్ట్మెంట్కి ఎంత పెట్టాలి? కేవలం సుమారు 400 రూపాయలతో కూడా ఒక యూనిట్ కొని మన దేశంలోని అతిపెద్ద కమర్షియల్ ఆస్తులలో భాగస్వామి కావచ్చు. ఇదే రీట్స్లోన్న అసలైన మ్యాజిక్. చివరగా ట్యాక్స్ విషయం. ఇది కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. మనకొచ్చే డివిడెండ్లో కొంత భాగానికి పన్ను ఉండదు. కానీ మిగిలిన భాగానికి మన ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం పన్ను కట్టాలి. ఒకవేళ యూనిట్లను 3 సంవత్సరాల తర్వాత అమ్మితే వచ్చిన లాభం ₹1,00,000 దాటితే దానిమీద 10% పన్ను ఉంటుంది. కాబట్టి స్థిరమైన నెలవారీ ఆదాయం కావాలనుకునేవాళ్లకు, అలాని రియల్ ఎస్టేట్లో కోట్లు పెట్టుబడి పెట్టలేని వాళ్లకు REITs ఒక అద్భుతమైన మార్గమని చెప్పొచ్చు. అయితే ఏ పెట్టుబడి అయినా మన ఆర్థిక లక్ష్యాలకు సరిపోతుందా లేదా అన్నది ముఖ్యం. అందుకే అసలైన ప్రశ్న ఏమిటంటే, మన నగరాలను నిర్మిస్తున్న ఈ భారీ ఆస్తులలో ఒక చిన్న వాటా పెట్టుబడిదారుల పోర్ట్ఫోలియోకు స్థిరమైన పునాది వెయ్యగలదా? ఆలోచించండి.